హ్మ్. ఈ అపార్ట్మెంటే అనుకుంటా. బ్రో స్కానర్. అయిపోయింది. థ్యాంక్ యూ సార్. హలో. ఇప్పుడే అపార్ట్మెంట్ దగ్గరికి వచ్చారా? వెళ్తున్నా. మీటింగ్ అవ్వగానే నేను కాల్ చేస్తా. ఓకే, బై బై బై. ఓ బాబు ఆగు. మెట్లపై నుంచి వెళ్ళు. లిఫ్ట్ ఆఫ్ చేస్తున్నా. సర్వీసింగ్ చేపించాలి. స్టెప్సా? 5th ఫ్లోర్ భయ్యా. ఇప్పటికే లేట్ అయిపోతుంది. ప్లీజ్ నేను ఒక్కనే వెళ్ళాక ఆఫ్ చేసుకోరా. సరే వెళ్ళు. నువ్వు వెళ్ళాక లిఫ్ట్ ఆఫ్ చేస్తా. నేను ఇక్కడే థ్యాంక్స్. ఉంటా. నువ్వు వెళ్ళాక ఆఫ్ చేస్తాలే. వినయ్, ఇక్కడే ఉన్నా. లిఫ్ట్ ఎక్కుతున్నా. వస్తున్నా. మీరు చిరంజీవి? ఓ రామ్ పంపాడు కదా. యా. హాయ్ విషు. హాయ్. నెరేషన్ స్టార్ట్ చేద్దామా? ఇదిగో. సీరియస్లీ నువ్వు తీసావా? హ్మ్. హే, రియల్లీ చాలా న్యాచురల్గా ఉన్నాయి. థ్యాంక్ యూ. నువ్వు కొంచెం వాళ్ళకి సజెస్ట్ చేసావంటే నేను పిక్స్ సెండ్ చేసేస్తా. యా ఆఫ్ కోర్స్, ఇప్పుడే రికమెండ్ చేస్తా. 1 సెకండ్. అలా హీరో చనిపోతాడు. ఇంకా అక్కడికి కట్ అనమాట. ది ఎండ్. సూపర్ బ్రో, అద్దిరిపోయింది. పక్కా ట్రెండ్ సెట్ అవుతుంది. నేను అదే కాన్ఫిడెంట్గా ఉన్నాను బ్రో. ఈసారి ఎలా అయినా హిట్ కొట్టాలి. యా. సరే మరి నువ్వు లాగిచ్చేయి, టైం అవుతుందిగా. యా. ఓకే బ్రో. ఓకే మరి అయితే. మీ నెంబర్ చెప్తారా? నోట్ చేసుకో. ఏమైంది? చార్జ్ అయిపోయింది బ్రో. అయ్యో పర్లేదు, మీ నెంబర్ చెప్పండి, యా. నేనే టెక్స్ట్ చేస్తా. 8106. ఓకే, త్వరగా స్టార్ట్ చేద్దాం బ్రో. షూర్ షూర్. గుడ్ నైట్. గుడ్ నైట్. యా చెక్ చేయండి. ఇప్పుడే చెప్పాను. నీ పోర్ట్ఫోలియో అండ్ నీ ఫొటోస్ వాళ్ళకి షేర్ చేసేసి ఒకసారి చూసి రిప్లై ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ సపోర్టింగ్ హే, మీ. నో ప్రాబ్లం. ఇట్స్ ఓకే, కూల్. ఓకే. నాకు లేట్ అవుతుంది. నేను యా వెళ్తాను. షూర్. బాయ్. లిఫ్ట్ ఆపాలని ఇంత డ్రామా చేశాడు. లేట్ అయిపోయిందే. ఈ లిఫ్ట్ ఒకటి. అమ్మాయ వచ్చింది. వీడేంటి ఇక్కడ? ఇవన్నీ అవ్వవురా. ఇట్స్ టైమ్. వీ హ్యావ్ టు స్టాప్ హియర్. లైఫ్లో ముందుకెళ్లాల్సిన టైం వచ్చినప్పుడు ఒకే దాని మీద స్టక్ అవ్వకూడదు. వేరేది చూస్ చేసుకోవాలి. నేను కూడా మా ఇంట్లో వాళ్ళకి ఆన్సర్ చెప్పుకోవాలి కదా. వేరే ఎవరో వచ్చి నీకు నాకు సెట్ అవ్వదు, మీ ఇంట్లో ఎలాగో ఒప్పుకోరు కాబట్టి ఇట్స్ బెటర్ టు లీవ్ హర్ అంటే నువ్వేం చేస్తావు? నాకు నువ్వు, సినిమా రెండు వేరుగా చిత్ర. నీకు నాకు సెట్ అవ్వదురా. సారీ. తినేంటి ఇక్కడ? మాట్లాడదామా? వద్దులే. హ్మ్? ఏంటి ఇప్పుడు ఆగిపోయింది? షిట్. ఒకసారి నీ ఫోన్ ఇస్తావా? కాల్ చేసుకోవాలి. నా ఫోన్లో బ్యాటరీ లేదు. నాది సేమ్ సిచ్యువేషన్. అసలు ఏమైంది? ఫోన్లో ఛార్జ్ అయిపోయింది. నీ ఫోన్కి కాదు, లిఫ్ట్కి ఏమైందని అడుగుతున్నా. నాకేం తెలుసు, నేను నీతోనే లిఫ్ట్లో ఉన్నా కదా. అబ్బా. టైం ఎంత పోతుందా? వాచ్మెన్ భయ్యా, హ్మ్? వాచ్మెన్ భయ్యా. హలో. నువ్వెంత అరిచినా బయటికి ఎవరికి వినిపించదు. ఈ డోర్స్ నుంచి సౌండ్ అసలు బయటికే వెళ్ళదు. అబ్బా ఎవరైనా చూసి లిఫ్ట్ ఆగిపోయిందని తెలుసుకుంటే తప్ప మనం ఉన్నామని ఎవ్వరికీ తెలీదు. అబ్బా అయిపోయాం. ఫోన్లో ఛార్జ్ లేదు.
లిఫ్ట్‌లో ఉన్నామని ఎవరికీ తెలీదు. లిఫ్ట్ ఆగిపోయిందని చెప్పడానికి వీలు లేదు. దరిద్రం మామూలుగా లేదసల. ఫ్రెండ్‌ని కలవడానికొచ్చావా? లేదు, స్టోరీ నేరేషన్ ఉంటే వచ్చాను. ఓహ్! ఏం స్టోరీ? అదో పెద్ద కథలే. హ్మ్. అయితే ఇంకా ఆడిషన్స్‌కి ట్రై చేస్తూనే ఉన్నావా? ఆ! అది నేనెలా మానేస్తాను? హ్మ్. ఎలా నడుస్తుంది లైఫ్? ఎలా అంటే ఏం చెప్తాం? తెలిసిందేగా కష్టాలు. ఏంటో నీ కష్టాలు. చెప్పు వింటా. టైమ్ పాస్ అన్నా అవుతుంది. సరే, ఏదో ఎందుకు, ఇక్కడికే ఎలా వచ్చానో చెప్తా విను. మే ఐ కమ్ ఇన్ సార్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ప్రొఫైల్ సార్. పేరేంటి? చిరంజీవి సార్. పెద్ద ఆయన పేరు. తిడదామన్నా నోరు రాదు. ఏం ప్రొఫైల్ అయ్యా ఇది? యాక్టర్ నోడు మినిమం ఒక మంచి ప్రొఫైల్ మెయింటైన్ చేయాలి. అది బాలేదా సార్? నా బొందలా ఉంది. కనీసం ఆడిషన్స్ అన్నా మంచిగా తగలెట్టు. సీన్ పేపర్ ఇచ్చావా? ఇచ్చాను సార్. చూసుకున్నావా? హ్మ్. స్టార్ట్ చేద్దామా? చేద్దాం సార్. సరే, యాక్షన్. అద్భుతాలన్నీ రాళ్లతో కట్టారు కాబట్టి సరిపోయింది. లేకపోతే కమాన్. లేకపోతే చెప్పు. కట్ కట్ కట్. ఏం డైలాగ్ చెప్పడం రా ఇది? ఒక ఎక్స్ప్రెషన్ లేదు, ఒక ఎమోషన్ లేదు. చుట్టూ ఇంతమంది ఉంటే అన్నీ ఒకేసారి ఎలా వస్తాయి సార్? ఛీ, దీనమ్మ జీవితం. ఛీ. ఏరా మామ, ఏమైంది లోపట ఆడిషన్? అది జరిగింది. అర్థమైంది. గట్టిగానట్టుందిగా లోపట. ఆ, సరే, మండుతున్నట్టుంది. ఇగో దీని తగలట్టు. సినిమా అంటేనే ఇంజురీస్ టు లైఫ్, మళ్ళీ ఇదెందుకురా? ఈ ఫోన్ ఒకటి మధ్యలో. హలో. హలో బ్రో, మీ ఫొటోస్ మా డైరెక్టర్ చూశారు. అర్జెంట్ నేను ఒక అవునా? లొకేషన్ పెడతాను, మీరు అక్కడికి వచ్చేసేయండి. థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. యా, ఇప్పుడే బయలుదేరుతున్నా. ఏమైందిరా ఎవరి ఫోన్లో? ఇప్పుడు నువ్వు పోయికేదేం లేదుగా, పదా అలా వెళ్ళొద్దాం. మళ్ళీ ఆడిషన్కా? అంతేగా. సరేపా. రే, మనకున్న ఈ లోతు బడ్జెట్కి ఈ క్యాబ్ అవసరమా? రేయ్, ఇక్కడ ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కనిపించకపోయినా అట్లీస్ట్ ఫేస్ నీట్గా ఉంటేనన్నా ఆలోచించే ఛాన్స్ ఉంది. పైగా ఈ ఎండకి బైక్ మీద అంటే ఇంకా అంతే సంగతులు. రేయ్, షేరింగ్ బుక్ చేసావా? మరి మనకున్న బడ్జెట్కి షేరింగే వస్తుంది. అబ్బా, బా, ఇక్కడ ఎక్స్ప్రెషన్ భలే పలుకుతాయి కదా తమరికి. రావాల్సిన చోటు మాత్రం రావు. రేయ్ ముందు ముగ్గురుంటే కథం, అసలు ఎమోషన్సే దగ్గర రావు. రేయ్ ఆపుతావా? ఆడిషన్ పెళ్లి చూపులు కాదురా. అందరి ముందు కెమెరా లేకుండా చేయమంటే ఎమోషన్ ఎక్కడి నుంచి వస్తుంది? అయినా ఒక యాక్టర్ కెమెరా ఉంటేనే ఎమోషన్. అది లేకుండా చేయడం అంటే అమెరికాలో జరుగుతున్న పెళ్లికి ఆన్లైన్లో అక్షితలు వేసినట్టుంటది. బా, క్యా డైలాగ్ మారా మావా. ఇగోరా కాఫీ. హ్మ్. రేయ్, ఒకసారి కాలేజ్ చెప్పు వచ్చామని. కొద్దిసేపు వెయిట్ చేద్దాంరా, దారిలో ఉన్నారేమో. రేయ్, కాల్ చేయరా ఒకసారి. ఏం కాదులే, చేయరా. సరే. హలో. హలో బ్రో, రీచ్ అయ్యారా? మేము లొకేషన్కి రీచ్ అయిపోయాం. కాఫీ దగ్గర. తాగేసాం బ్రో. సరే అయితే బిల్లు కట్టేసి వెళ్ళిపోండి. హలో. రే, లొకేషన్కి రీచ్ అయ్యామంటే బిల్ కట్టేసి వెళ్ళిపోమన్నాడు రా. అయ్యో, అలా చేశాడా? మళ్ళీ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుందిరా. ఏమైందిరా, ఎందుకు నవ్వుతున్నావు? అరే, నీకు ఇంకా అర్థం కాలేదా? ఇట్స్ ఎ ప్రాంక్ రా, నువ్వు బక్రా అయ్యావు. అరే, నీకెందుకురా యాక్టింగ్లు సినిమాలు? మంచిగా చదువుకుంటే జాబ్తో పాటు రెస్పెక్ట్ కూడా వస్తుంది. నేను చెప్పేది నువ్వు. కానీ నువ్వు అన్నీ వదిలేసి మధ్యలో ఇప్పించి నా కొడుకులా తిరుగుతున్నావు. నీకు అర్థం కావాలని నీలా చేశా. అయినా సినిమా అంటేనే అబద్ధం తెలిసి కూడా ఎందుకురా మళ్ళీ ఫూల్ అవుతావు? అయినా నువ్వు నన్ను ఫూల్ని చేయలేదురా, నా వర్క్ని ఫూల్ చేసావు. ఛా! అయినా ఎందుకురా సినిమా వాడంటే బకరాన్ని చూసినట్టు చూస్తారు? అవునరా, మేము పెచ్చనా కొడుకులమే.
చిన్నప్పుడు మనం విన్న పులిమేక కథలో 2 సార్లు పులి రాలేదని మూడోసారి కన్న తండ్రే నమ్మడు. కానీ మేము 10 సార్లు మోసపోయినా కూడా 11సారి మోసపోవడానికి రెడీగా ఉంటాం. ఎందుకంటే ఒక్కసారన్నా నిజమవ్వకపోద్దన్న చిన్న ఆశ. మీరు మీ కడుపు నింపుకోవడానికి పనిచేస్తారా, కానీ మేము మా కడుపు మార్చుకుని మరీ పని కోసం ఎదురు చూస్తాం. నాకు అర్థం కాని విషయం ఏంటంటే, చదువు మనకి రెస్పెక్ట్ తెస్తుంది. మరి చదువుకున్నోడు సినిమాల్లో ఉంటే ఎందుకురా సినిమాకి రెస్పెక్ట్ రాదు? అయినా టైం పాస్కో లేకపోతే గర్ల్ ఫ్రెండ్తోనో ఒక 200 ఖర్చు పెట్టి సినిమాకి వెళ్ళి సింపుల్గా సగం సినిమాని స్నాప్లను చూసే నీకు ఏం తెలుస్తుందిరా సినిమా గురించి? కడుపు మార్చుకొని మరి ఆ డబ్బులతో సినిమాకి వెళ్ళి ఆనందంతో కడుపు నింపుకుంటాం రా. బయటకు వచ్చేటప్పుడు ఇలా ఎప్పటికైనా స్క్రీన్ మీద కనపడకపోతాం అన్న చిన్న ఆశతో సినిమా ఆఫీస్ల ముందు, స్టూడియో గేట్ల ముందు సంవత్సరాల తరబడి జీవితం పెట్టే మాకు సినిమా నేరా జీవితం. అయినా సింపుల్గా దొరికే ప్రతిదీ చులకనగానే కనపడుతుందిరా. అందులో ముందు సినిమా వాడు ముందుంటారు. సారీ రా మామ, అర్థం చేసుకోలేకపోయా. వదిలే. వీడేంటి ఇక్కడ ఒక్కడేమో ఆలోచిస్తున్నట్టున్నాడు. రేయ్, ఏంట్రా ఇది? విషు అని 3 మూవీస్ కో రైటర్గా వర్క్ చేశారా. ఇప్పుడు తన ఓన్ స్టోరీని డైరెక్ట్ చేద్దాం అనుకుంటున్నాడు. ఆల్రెడీ నీ ఫొటోస్ అండ్ డీటెయిల్స్ సెండ్ చేశా, ఒకసారి వచ్చి డైరెక్ట్ కలవమన్నాడు. ఏంట్రా మళ్ళీ ఫోన్లు చేస్తున్నావా? ఎప్పుడో అలా చేసామని ఇప్పుడు కూడా అలా ఎందుకు చేస్తాం రా. నువ్వు అవన్నీ మైండ్లో పెట్టుకోకు. ఏదో నాకు హెల్ప్ చేయాలనిపించింది, చేశా అంతే. సరేదా, వెళ్దాం పదా. అలా వాడిచ్చిన ఒక డైరెక్టర్ విజిటింగ్ కార్డ్ తీసుకొని ఇక్కడికి వచ్చి వాచ్మెన్తో గొడవ పడి మీటింగ్ కంప్లీట్ చేసుకుని ఇంటికి వెళ్తుంటే ఇగో ఇలా బుక్ అయిపోయా. అది అలా వచ్చి ఇలా ఇరుక్కున్నా. ఇంతకీ నువ్వేంటి ఇక్కడ? మ్, ఇవి నా ఫొటోస్, నీకెక్కడివి? నువ్వు నన్ను 2 ఇయర్స్ తర్వాత ఈ రోజు చూసావు. నేను నిన్ను 4 డేస్ బ్యాకే చూసా. ఆ? అదెలా? హలో. హే హాయ్ చిత్ర, హాయ్ సార్, చెప్పండి. ఇప్పుడే నువ్వు పంపించిన ఫొటోస్ చూశాను. ఎస్ సార్, ఎలా ఉన్నాయి? ఆ ఫొటోస్ ఏం బాగాలేదు చిత్ర. ఆ ఫొటోస్లో ఎమోషన్, న్యాచురాలిటీ ఇవేమీ లేదు. సారీ, బెటర్ లక్ నెక్స్ట్ టైం. చిరంజీవి వాయిస్‌లా ఉందే. బ్రో, ఇక్కడే ఆపేయండి. నేను ఇక్కడే దిగేస్తా. వదిలే. చూడలేదు కదా. అలా నీకు తెలియకుండా నేను ఫొటోస్ తీసా. పోనీలే, ఆ రోజు మీటింగ్లో నేను ఫూల్ అయినా నీకు ప్లస్ అయింది. యాక్చువల్లీ ఆ రోజుతోనే నువ్వు నాకు క్లియర్‌గా అర్థమయ్యావు. ఇన్ని రోజులు నువ్వు ఆడిషన్‌లో రిజెక్ట్ కావడానికి కారణం నీ వల్ల కాకపోవడం కాదు, నువ్వు చేస్తావు అని అనుకోకపోవడం వల్ల. అసలు నువ్వు ముందు ముగ్గురుంటేనే ఆడిషన్ ఇవ్వలేని వాడివి. ఆ రోజు కేఫ్‌లో అంతమంది ముందు అంత ఎమోషనల్‌గా మాట్లాడడానికి రీజన్ మిస్ అయిన ఛాన్స్ తప్ప నీకు ముందున్న వాళ్ళెవరూ కనిపించలేదు కాబట్టి. అయినా నువ్వు ఆడిషన్‌లో ప్రతిసారి నువ్వు క్యారెక్టర్ చేస్తున్నావు అని కాకుండా నువ్వు ఇన్వాల్వ్ అయ్యి చెయ్యి.
అప్పుడు వర్కౌట్ అవుతుంది. థ్యాంక్ యూ చిత్ర, ఇప్పటికైనా అర్థం చేసుకున్నందుకు. మ్మ్. 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 ఇంకా సింగిల్గానే ఉన్నావా? నీకు ముందే చెప్పాను, నాకు నువ్వు, సినిమా రెండు వేరు కాదని. నా లైఫ్లో ఎన్ని చేంజెస్ వచ్చినా అది మాత్రం మారవు, ఇప్పటికీ ఎప్పటికీ. మరి నీ సంగతి ఏంటి? నీకు తెలిసిందే కదా, ఐ లైక్ ఫోటోగ్రఫీ. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత బాధ వల్లో భయం వల్లో తెలియదు కానీ పేరెంట్స్ని ఎదిరించే అంత ధైర్యం వచ్చేసింది. అయినా ఇద్దరిలో ఎవరో ఒకరు సెటిల్ అయి ఉండుంటే మనం విడిపోయే వాళ్ళం కాదనిపించింది. అందుకే ఇక్కడికి వచ్చేసా, ఫోటోగ్రఫీ కోర్స్ చేస్తున్నా. యాక్చువల్లీ ఐఎమ్ సో సారీ రా, అప్పుడు నేను నిన్ను అర్థం చేసుకోలేకపోయా. ఇప్పుడు నువ్వు ట్రై చేయి, నేను నీకు హెల్ప్ చేస్తాను. నువ్వెందుకు సెలెక్ట్ కావో నేను చూస్తాను. అట్లీస్ట్ నేనైనా సెటిల్ అయి ఉండుంటే మనం విడిపోయే వాళ్ళం కాదనిపించింది. అందుకనే ఇక్కడికి వచ్చేసా, ఫోటోగ్రఫీ కోర్స్ చేస్తున్నా. ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ఇప్పుడు చెప్పాలనిపిస్తుంది. లవ్ యూ చిత్ర. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ ఏ పార్ట్ ఇన్ మై లైఫ్. ఇప్పుడే ఓపెన్ అవ్వాలా? అవును, ఎక్కడ ఉంటున్నావు? పక్కనే పీజీలో. నువ్వు? మా సినిమా వాళ్ళు ఉండే నగరం కృష్ణానగర్. అయితే పక్కనేలే, రోజు కలవచ్చు. ఏంటి? అదే, డోర్స్ ఓపెన్ అయ్యాయని ఫీల్ అవ్వకు, పక్కనే కదా రోజు కలవచ్చు అంటున్నా. ఎస్. హలో, కూల్, కూర్చొని ఆలోచించు. హ్యాపీగా ఉండగలమని అనుకుంటే మాట్లాడుకొని మూవ్ అవ్వండి. లేదంటే తన మెమొరీస్ అన్నీ తీసేయి, మూవ్ ఆన్ అవ్వు. అంతేగాని ఇలా స్టక్ అవ్వకు. ఏమైంది? ఎవరి ఫోన్లో? మా ఫ్రెండ్ బ్రేకప్. ఏంటి, బ్రేకప్పా? ఏమో, బ్రేకప్పో ప్యాచప్పో, వాళ్ళ మధ్యలో ఏముందో మనం చెప్పలేం కదా. సరే, వెళ్దామా? మ్మ్. మ్మ్.